31వ తారీఖున పోయిన నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేశారో మీరు అందరూ చూశారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దాడులకు మీదకు వచ్చి ప్రాణాల మీదకు వచ్చినా సరే ఒక మనిషి ఒక మాట దొరలకూడదు. కానీ ఒక మనిషి మాట దొరికినందుకు మటుకు ఇంటి మీదకు వచ్చి ఆయన మీదకు వచ్చి పాశవికంగా దాడులు చేయొచ్చు. ఇది ఈ రాజ్యాంగం నేర్పిస్తుంది. అయితే ఇవాళ ఆ రాజ్యాంగంలో ఇలా జరిగింది అని చెప్పి మనం ప్రశ్నిస్తే విక్టిమ్నేమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. అలాగే అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వందన గారికి గ్రంథాలయం చైర్మన్ పదవి ఇచ్చి ఆవిడకి గజమాలలతో సత్కరించి పెమ్మసాని గారు కావచ్చు, లేకపోతే గల్లా మాధవి గారు కావచ్చు, ఏమాత్రం ఆత్మవిమర్శ లేకుండా ఆవిడ పోస్టర్లు మొత్తం వేసి అది వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే అది ఇటు పక్కన విక్టిమ్నేమో తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది.